ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక కోతి ఏకంగా 80,000 నగదును చెట్టుపై నుంచి కిందకు వెదజల్లి నోట్ల వర్షాన్ని కురిపించింది. ఇక ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఔరయ్య జిల్లా దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాస్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ఓ భూమి రిజిస్ట్రేషన్ పని మీద స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన వెంట తెచ్చిన 80,000 నగదును ఓ సంచిలో పెట్టి బైక్ డిక్కీలో భద్రపరిచారు. ఆయన పనిలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ కోతి బైక్ డిక్కీని తెరిచి ఆ డబ్బు సంచిని ఎత్తుకెళ్లిపోయింది. వేగంగా సమీపంలోని చెట్టుపైకి ఎక్కిన ఆ కోతి సంచిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతికినట్టుంది. ఆహారం ఏమీ కనిపించకపోవడంతో దానికి చిర్రెత్తుకొచ్చింది. ఆ కోపంలో సంచిలోని 500 నోట్ల కట్టలను బయటకు తీసి గాలిలోకి విసిరేయడం మొదలుపెట్టింది. చెట్టుపై నుంచి నోట్లు రాలడం చూసిన అక్కడి జనాలు వాటిని ఏరుకునేందుకు గుమికూడి ఎగబడ్డారు. ఈ గందరగోళం ముగిసేసరికి బాధితుడు రోహితాస్ చంద్రకు కేవలం 52,000 రూపాయలు మాత్రమే దక్కాయి. మిగిలిన 28,000 రూపాయలు అక్కడున్న వారు ఏరుకోవడం, కోతి చించేయడం జరిగినట్టు తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తరచూ బ్యాగులు, ముఖ్యమైన పత్రాలు ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ స్థానికులు సైతం వాపోతున్నారు.